హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రం కాశీ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వేశ్వర లింగం ఒకటి. ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్లో ఉంది. సప్తమోక్ష పూరి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయ సమీపంలో ప్రవహించే గంగానదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ ఉండదు అని హిందువుల నమ్మకం. కాశీ ప్రాంతంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ ప్రాంతంలో పిండ ప్రదానాలు కూడా జరుగుతాయి. జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి మరియు ఎందరో మహామునులు ఈ ఆలయాన్ని దర్శించారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ కాశీ ప్రాంతాన్ని మందిరాల నగరం అనే పేరు కూడా ఉంది. సాయంత్రం 7 గంటలకు ప్రత్యేకంగా గంగా హారతి ఇస్తారు. ఈ హారతిని చూడడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయంలో స్వామి స్వయంభూ శివలింగం, కాలభైరవ ఆలయం, గణపతి ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి ఆలయం, వారాహి ఆలయం, తులసి మానస మందిరం, సంకట మోచనాలయం, దుర్గామాత దేవాలయం, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఈ కాశీ నగరం మొత్తం కూడా ఆలయాలే. సుమారు 500 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించారు అని మరియు కాశీలో ఆదిశంకర స్వామి వారు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశారని కూడా తెలుస్తోంది. సీతాదేవి ఆలయం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ సీతాదేవి భూమిలో ప్రవేశించి అప్పటి ఆలయం ప్రత్యక్షంగా చూడవచ్చు. శ్రీ కాలభైరవ మందిరం. ఈ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీలో మొదట ఈ స్వామిని దర్శించుకోవాలి. ఈ కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని ఇక్కడ ఆచారం. ఈ స్వామి అనుమతి లేకపోతే కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం సాధ్యం కాదు అని భక్తుల నమ్మకం. ఈ ఆలయ దర్శనం చేసుకోవాలంటే మంచి శరీరం విడిచిన తరువాత భైరవ దండన ఉండదు అని భక్తుల నమ్మకం. శ్రీ విశ్వనాథ మందిరం. కాశీలో ఈ ఆలయ ప్రధాన ఆలయం. ఈ ఆలయ దర్శనం పునర్జన్మ సుకృతం అని అంటారు. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. 4 వైపుల నుంచి లోపలికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మరి యొక్క విచిత్రం ఏమిటంటే స్వామివారికి ఎదురుగా కాకుండా భావి వైపున చూస్తూ నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఆలయం పైన ఎంతో మంది రాజులు విధ్వంసం చేశారు, కానీ భక్తులు తిరిగి పునర్నిర్మాణం చేశారు. తులసీదాస్ గారు కూడా ఈ ఆలయాన్ని దర్శించారు. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ ఉదయం 3 నుంచి 4 గంటల వరకు స్వామివారికి భస్మాభిషేకం చేస్తారు. గణపతి ఆలయం వద్దనే ఈ అన్నపూర్ణ దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బంగారు వర్ణంలో దర్శనమిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడు అందరూ కడుపు నిండా తినాలి అని సంకల్పించి ఇక్కడ వెలిశారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం ఉంటుంది. విశ్వనాథుడిని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటారు. శ్రీ వారాహి అమ్మవారి ఆలయం. అమ్మవారు ఈ ఆలయానికి క్షేత్రపాలకురాలుగా ఉంటారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారిని నేరుగా దర్శించుకోకూడదు. ఉగ్రస్వరూపిణిగా అమ్మవారు ఉంటారు. 2 రంధ్రాల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ మహాశక్తి కలిగిన ఆలయం. అష్టాదశ శక్తిపీఠ ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. సతీదేవి చెవి కుండలం పడిన స్థలంగా ఈ క్షేత్రం ఇక్కడ వెలిసింది. ఇక్కడ అమ్మవారు 2 రూపాల్లో దర్శనమిస్తారు. ముందుగా అర్చనమూర్తి దర్శనం చేస్తూ తిరిగి చూస్తే అద్దంలో అసలైన నిజరూపం దర్శనం కనబడుతుంది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంది. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. శ్రీ సాక్షి గణపతి ఆలయం. వారణాసి ఆలయం దర్శించారు అని ఈ స్వామి సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ వెలిశారు. ఇక్కడ స్వామివారి చేతిలో కలం పట్టుకున్నట్లు దర్శనమిస్తారు. శ్రీ చక్ర లింగేశ్వరుడు. చాలా మంది ఈ ఆలయాన్ని దర్శించుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లింగాన్ని భాస్కరాయల వారు మహాముని కాశీ వచ్చినప్పుడు శివలింగంపై శ్రీచక్రాన్ని వేసి స్థాపించారు అని చెబుతారు. వారాహి అమ్మవారి ఆలయ సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ స్వామి శ్రీ లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. కాశీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని లలితా సహస్రనామం చదువుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.